దాంట్లో పంచభూతాల్లో ముఖ్యమైనది ఒకటి వచ్చేసి నీళ్ళు, అలాగే భూమి. సో మనుషులందరూ భూమి మీద ఉండడానికి కారణమే అది కదా సార్. సో మన భూమి ఒక అయస్కాంత శక్తి. సో ఇప్పుడు మనందరం కూడా సార్ భూమికి దూరం అయిపోయినాం. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది సార్? టోటల్గా కూడా ఇలాగ మట్టి ఇళ్ళలో ఉండేవాళ్ళం మనం. 30-40 ఇయర్స్ బ్యాక్, అంతకంటే ముందు చూసుకుంటే మట్టి మీదనే ఎక్కువ ఉండేవాళ్ళం మనం. మట్టి మీద పడుకునే వాళ్ళం, మట్టి మీద నడిచేవాళ్ళం, మట్టికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. మట్టి కుండలోనే తినేవాళ్ళం, మట్టి కుండల నుంచే నీళ్ళు తాగేవాళ్ళం. మరి ఈ రోజు ఎట్లా ఉన్నామంటే సార్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా మినిమం మట్టికి 3 అడుగుల పైన ఉన్నారు. మట్టి మీద లేం, మట్టికి 3 అడుగుల పైన ఉన్నాం మనం. సో ఇంట్లో మొత్తంగా ఫ్లోరింగ్ మొత్తం కాంక్రీట్ మధ్యలో ఉన్నాం. టోటల్గా పైన చెత్త అంతా ఐరన్, విండోస్ ఐరన్, గోడలు ఐరన్, అలాగే మనకు వాకిట్లో ఐరన్, తర్వాత రోడ్డు మీద కూడా మొత్తం కాంక్రీటే. నేలకు కాళ్ళు తగిలి మనది ఎన్ని రోజులు అయిందని సార్? ఎన్ని రోజులు అయిందని చెప్తాం? మట్టి మీద నడిచి కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇక్కడైతే ప్రజెంట్గా. సో మరి మట్టికి దూరం అవ్వడానికి మనకు ఏం ప్రాబ్లం అవుతుందంటే సార్, యాక్చువల్గా మట్టి మీద మనం నడిచేటప్పుడు ఎర్త్ మ్యాగ్నెటిజం అనేది ఉంది సార్. ఎర్త్ నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఒకటి వస్తుంది అన్నట్టు. ఆ ఎనర్జీ వల్లనే మన బ్రెయిన్, మన హార్ట్ పనిచేస్తున్నాయి. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఒక అయస్కాంత శక్తి అనేది రిలీజ్ అవుతుంది భూమిలో. దానివల్లనే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు గాలిలో ఎట్లయితే ఆక్సిజన్ ఉందో, ఎట్లయితే శ్వాస తీసుకుంటున్నామో, మన బ్రెయిన్, మన హార్ట్ పనిచేయడానికి కూడా ఎర్త్ నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది తగ్గడం జరిగింది ఇప్పుడు మన భూమికి కాంటాక్ట్లో ఉండకపోవడం వల్ల, భూమికి మనం టచ్ చేయకపోవడం వల్ల ఆ కాళ్ళలో నుంచి ఏదైతే ఎనర్జీ మనకు అందాలో భూమి నుంచి, అది అందడం లేదు ఇప్పుడు. సో ఎందుకు అందడం లేదంటే మన బాడీలో కూడా ఐరన్ ఉంటుంది సార్. ఒక 4 గ్రాముల ఐరన్ ఉంటుంది ప్రతి మనిషికి. మన బ్లడ్లో ఐరన్ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం చూస్తున్నాం. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మొత్తం మనిషి అంతా ఏం పనికి రాకుండా అయిపోతాడు. అవునా సార్? సో 4 గ్రాముల ఐరన్ ఉంది, కానీ మన చుట్టూ కాస్త ఇప్పుడు ప్రజెంట్, ఒకప్పుడు 30-40 ఏళ్ళ సంవత్సరాల క్రితం ఈ ఐరన్ డెఫిషియన్సీ అంటే ఇంత వాడకం లేదనమాట. ఇప్పుడు ఏమైంది, మనకు రోడ్డు మీద మొత్తం ఎక్కడ చూసినా కొన్ని లక్షల కోట్ల టన్నుల ఐరన్, కార్లు, బైకులు, లారీలు, బస్సులు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఎన్ని ఉన్నాయి? ఒక 40-50 ఏళ్ళ క్రితం ఇవన్నీ లేవు. అవునా సార్? సో మనం మట్టికి దూరం అవడం ఒకటే అయింది, అలాగే మన చుట్టూ ఐరన్ వాడకం అనేది పెరిగిపోయింది. ఇప్పుడు కూడా టోటల్గా ఐరన్ చెతికిందనే ఉన్నాం మనం. సో ఇలాంటి లైఫ్ స్టైల్లోకి వచ్చేసినాం అనమాట. ఇప్పుడు భూమికి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా 3 అడుగుల పైన ఉన్నారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అనుకుంటూ పోతే కొన్ని 100 అడుగుల పైకి వెళ్ళిపోతున్నాం మనం. సో దానివల్ల ఏమవుతుందంటే సార్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మనిషికి అందడం లేదు. ఇది చుట్టుపక్కల ఇవన్నీ కూడా లాగేసుకుపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే సార్, మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మన ఆర్గాన్స్కి ఎంతైతే బ్లడ్ సరఫరా అవ్వాలో అంత మొత్తంలో సరఫరా అవ్వడం. 78 ఆర్గాన్స్ ఉన్నాయి మన బాడీలో. ఆ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఎంత మొత్తంలో మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగాలో, కాళ్ళ నుంచి తల వరకు, తల నుంచి కాళ్ళ వరకు, అంత మొత్తంలో జరగడం లేదు. సో జరగలేకపోవడం వల్ల ఏమవుతుందంటే టోటల్గా డిస్ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మీరు ఒక 3 పూటలు కలిపి 1 కిలో తినే మనిషి ఉన్నారు సార్. మీకు 1/2 కిలోనే పెడితే ఏమవుతుంది? సరిపోదు కదా. సేమ్ అదే పద్ధతిలో మనకి ఎంత మొత్తంలో అయితే మన ఆర్గాన్స్కి ఈ సర్క్యులేషన్ అందాలో, ఈ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల తక్కువ మొత్తంలో అందుతుంది అనమాట. అది అందిన వాడికి మాత్రమే వర్క్ చేయగలుగుతుంది, మిగతా అంతా కూడా సరిగా వర్క్ చేయలేకపోతుంది అనమాట. సో దానివల్ల ఈ డిస్ఫంక్షన్స్ అనేవి ఏర్పడడం జరిగింది. అందువల్లనే ఏ రకమైన జబ్బు తీసుకున్నా ఓన్లీ మీకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమే. బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ అంటే మనకు అందాల్సిన మొత్తంలో బ్లడ్ అనేది సరఫరా జరగడం లేదు. సో ఈ డిస్టర్బెన్స్ అనేది జరగడం వల్ల ఇప్పుడు మరి ఈ డిస్టర్బెన్స్ని మనం కన్నా సరి చేయగలిగితే ఏ ప్రాబ్లమ్నైనా మనం మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీకి అంత హీలింగ్ పవర్ ఉంది. ఆటోమేటిక్గా కరెక్ట్ ఎనర్జీ కానీ దొరికితే ఏ ప్రాబ్లమ్ని ఆటోమేటిక్గా బాడీ హీలింగ్ చేసేసుకుంటుంది. అవును కదా సార్? సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కట్ అయింది, చెయ్యి కట్ అయింది. అవునా సార్? ఇక్కడ కూడా కట్ అయింది. ఏది తొందరగా తగ్గిపోతుంది సార్? మన బాడీ ఇది ఎప్పటికీ అట్లాగే ఉంటుంది, కానీ మన బాడీకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఒక 15 రోజులకో, 1 నెల రోజులకో. అంటే హీలింగ్ పవర్ ఉందనే కదా అర్థం. అదే కానీ దీనికి కరెక్ట్ హీలింగ్ పవర్, కరెక్ట్గానే ఎనర్జీ ఉంటే సో ఏ ప్రాబ్లమ్నైనా ఆ విధంగా మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది కానీ మనం కరెక్ట్గా అందివ్వగలుగుతాం సార్, బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్, ఏ ప్రాబ్లమ్నైనా మనం మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. మన బాడీకి 150 ఏళ్ళు బతికే శక్తి ఉంది సార్ మనిషికి. ఒకప్పుడు ఆ లైఫ్ స్టైల్ కూడా ఉండే. 100 ఏళ్ళ పైన బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ టైంలో. సో ఇప్పుడు మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ ఎంతకు వచ్చింది? అది
40, 50, 60, 70 లాస్ట్ మ్యాక్సిమం అయిపోయింది ఇప్పుడు. అది కూడా వాళ్ళే ఉన్నారు. అవునా సార్? సో ఆ విధంగా మనం ప్రాబ్లమ్స్కి గురవుతున్నాం సార్. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము తగ్గించుకోవాలి, నార్మల్గా వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం సార్, మళ్ళీ మనం నేచర్కి దగ్గరగా వెళ్ళాలి, అంటే భూమికి దగ్గరగా వెళ్ళాలి. అలాగే ఇంకొకటి వాటర్. మనం ఒకప్పుడు ఎట్లాంటి వాటర్ తాగేవాళ్ళం? న్యాచురల్ వాటర్, బోర్లు, చేతి బోర్ల నుంచి కొట్టుకొని తాగేవాళ్ళం. ఆ రోజు తాగేవాళ్ళం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తెచ్చుకునేవాళ్ళం పోయి. బావిలో, ఊట బావిలో నుంచి నీరు, చేదుడు బావిలో నుంచి నీరు. అంటే ఆ మట్టిలో నుంచి రావడంతో ఏమయ్యేదంటే సార్, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ వాటర్లో ఉండేది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఎలాంటి నీళ్ళు తాగుతున్నాం ఇప్పుడు? టోటల్గా స్టోర్డ్ వాటర్. ఎస్ సార్, రోజుల తరబడి ఆపిన వాటర్ని అది కూడా బాటిల్లో పెట్టుకొని, ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తాగుతున్నాం మనం. అది నెల అయిందా, 2 నెలలు అయిందా, సంవత్సరం అయిందా కూడా తెలియదు మనకు. అందువల్ల ఏమవుతుందంటే సార్, స్టోర్డ్ వాటర్లో ఏమవుతుందంటే సార్, మాలిక్యూల్ సైజు పెరిగిపోతుంది అనమాట. స్టోర్డ్ వాటరే ఖరాబ్ అవుతుంది తొందరగా, పారుతున్న నీళ్ళు ఖరాబ్ కాదు ఇప్పుడు. అవునా సార్? సో ఆ వాటర్ మనం తాగే వాళ్ళం. ఈ రోజులో తాగుతున్న వాటర్ అంతా కూడా స్టోర్డ్ వాటర్ అవ్వడం వల్ల మాలిక్యూల్ సైజు పెరిగిపోయింది. అందువల్ల మన బాడీలోకి మనం తాగుతున్నాం కానీ 2-3 లీటర్ల నీళ్ళు తాగుతున్నాం, అయినా సరే మన బాడీలోకి అది పెనట్రేషన్ అనేది జరగడం లేదు, మన సెల్స్కి వెళ్ళలేకపోవడం వల్ల. సో బాడీ కూడా డీహైడ్రేషన్కి గురవుతుంది సార్. హైడ్రేషన్ కాకుండా డీహైడ్రేషన్ అవ్వడం వల్ల సో అక్కడ నుంచి కూడా మన బాడీ అనేది ప్రాబ్లంకి గురి అవుతుంది. సో ఇక్కడ దానికోసమే సార్ ఈయన సాగర్ జోషి అనే పర్సన్, ఇప్పుడు మనం నేచర్కి దగ్గరగా వెళ్ళలేం కాబట్టి ఈయన ఏం చేస్తారంటే సార్, భూమిలో నుంచి 800 ఫీట్ల నుంచి 1000 ఫీట్ల దగ్గర మైనింగ్ చేయించి న్యాచురల్ మ్యాగ్నెట్స్ని తీసి, న్యాచురల్ మినరల్స్ని తీసి నానో టెక్నాలజీ ద్వారా ఒక మ్యాగ్నెటిక్ బెడ్ని తయారు చేయడం జరిగింది సార్. మ్యాగ్నెటిక్ ఎనర్జీ బెడ్షీట్, అలాగే మ్యాగ్నెటిక్ ఎనర్జీ బ్రేస్లెట్ అనమాట, అలాగే మ్యాగ్నెటిక్ ఎనర్జీ వాటర్ ప్యాడ్. సో ఈ బెడ్ మీద పడుకోవడం ద్వారా ఏమవుతుందంటే సార్, మనకు మ్యాట్రెస్ మీద పడుకోవడం ద్వారా న్యాచురల్ ఎనర్జీ అనేది మనకు అందడం జరుగుతుంది సార్. న్యాచురల్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఒకప్పుడు మనము మట్టి మీద పడుకున్నప్పుడు ఎలాంటి ఎనర్జీ అందేదో మనకు, మట్టి ఇళ్ళలో ఉన్నప్పుడు ఎలాంటి ఎనర్జీ అందేదో ఈ బెడ్ మీద పడుకోవడం ద్వారా అలాంటి ఎనర్జీ మనకు అందడం జరుగుతుంది మళ్ళీ. అందువల్ల మన బాడీ అనేది ఆటోమేటిక్గా హీలింగ్, రిపేరింగ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది లోపలనే. సో ఇది అనమాట, ఈ బెడ్ మీద పడుకోవడం ద్వారా ఎనర్జీ మనకు వస్తుంది. అలాగే ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ కట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే, సో మళ్ళీ పారే నదిలో నీళ్ళు ఎలాంటి నీళ్ళు దొరికేదో మనకు, బావిలో, చేతి బావిలో నీళ్ళు ఎలాంటి బావిలో నీళ్ళు దొరికేదో అలాంటి ఎనర్జీ అనేది మనకు రావడం జరుగుతుంది సార్. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వాటర్ రావడం ద్వారా ఏమవుతుందంటే, మనం తాగినప్పుడు తొందరగా బాడీలోకి పెనట్రేట్ అయ్యి సో మన బాడీని హైడ్రేషన్కి గురి చేస్తుంది అనమాట. దానివల్ల మళ్ళీ ఎక్కడి నుంచి కూడా హెల్త్ పెరుగుతుంది. అలాగే ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ బ్రాస్లెట్. సో ఇది ఎందుకోసం అంటే సార్, మనకు ఈ రోజుల్లో మొబైల్ రేడియేషన్, దీంతో పాటుగా మొబైల్ రేడియేషన్ అనేది ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. మనకు ప్రతి మనిషి మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్ మొబైల్ రేడియేషన్. కొన్ని జాతుల పక్షులు అయితే లేవు, అంతరించిపోయినాయి. దాని మీద వచ్చిన సినిమా కూడా ఉంది మనకు, రోబో 2 సినిమా. మొబైల్ రేడియేషన్ కోసమే తీశారు సినిమా టోటల్గా. అది ఎంత ప్రాబ్లం అవుతుంది, మనం లైవ్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసారు ఆ సినిమా కూడా. మరి అంత ప్రాబ్లం ఉన్నా సరే మనం ఈరోజు మొబైల్ వదిలేయగలుగుతున్నామా సార్? సో ఇంపాసిబుల్, లెక్కలు వచ్చిపోయినాం, ఖచ్చితంగా మొబైల్ వాడాల్సిందే. సో ఈ మొబైల్ మనకు రేడియేషన్ నుంచి కాపాడుకోవడానికి ఈ బ్రేస్లెట్ని మనం వాడడం ద్వారా ఆ మొబైల్ రేడియేషన్ని మన మీద పడకుండా మనం కాపాడుకోవచ్చు సార్. అది ఎట్లా అనేది కూడా మీకు లైవ్గా నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి టోటల్గా సబ్జెక్ట్ సార్. సో ఒకటే అనమాట, సింపుల్గా ఏంటంటే, మనం నేచర్కి దూరం అయిపోయినా మళ్ళీ నేచర్కి దగ్గర అవ్వాలి. నేచర్కి దగ్గర అవ్వాలి అంటే ఈ ఇల్లు తీసేసి మనం మట్టి ఇళ్ళలోకి అయితే పోలేం. ఇప్పుడు పోయే ఛాన్స్ ఉందా? ఇంపాసిబుల్గా సార్. సో అందువల్ల సో దీన్ని వాడడం ద్వారా ఏమవుతుందంటే సార్, మనకు ఆ మట్టిలో నుంచి రావాల్సిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మనకు రావడం జరుగుతుంది. ఒక్కసారి ప్రోడక్ట్ కొంటే సార్ దాదాపుగా మనకి 20 ఏళ్ళు పనిచేస్తుంది, 20 to 25 ఇయర్స్ మన ఇంట్లో పనిచేస్తుంది. ఒక లైఫ్ టైం, ఒకసారి కొంటే లైఫ్ టైం యూజ్ అనమాట, మనకు లైఫ్ టైం వాడుకోవచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి కూడా సార్ మనకు చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. ప్రతి పర్సన్కి, ప్రతి ఇంటికి అవసరమైన ప్రోడక్ట్ ఇది ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతి మనిషి నేచర్కి దూరంగా ఉన్నాడు కాబట్టి సో ప్రతి మనిషి అఫోర్డబుల్ కాస్ట్లోనే తీసుకురావడం జరిగింది. ఓన్లీ 11,900 రూపీస్ సార్. టోటల్ ఫ్యామిలీకి వచ్చేస్తుంది అనమాట. దాంట్లో 2 3x6 మ్యాట్రెస్ ఉంటుందన్నమాట. 3x6 2 మ్యాట్రెస్ ఉంటాయి, 2 బ్రేస్లెట్ ఉంటుంది ఫ్యామిలీకి సంబంధించి, అలాగే 2 వాటర్ ఎనర్జీ ప్యాడ్ తీసుకొచ్చారు సార్. 2 వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంటాయి, అలాగే 2 పిల్లోస్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా టోటల్గా ఒక ఫ్యామిలీకి సంబంధించి సార్ ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు 100% వాడాలి.
ఎందుకంటే సో 100% ఒక సొల్యూషన్ సార్. ఎందుకు అంటే ఇది ఏ జబ్బు కూడా మందు కాదు, ఇది మళ్ళీ ఈ జబ్బుని తగ్గిస్తుంది ఈ జబ్బుని తగ్గించదని ఏ జబ్బు మందు కాదు. కానీ అన్ని జబ్బుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ ఇష్యూ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, బాడీ పెయిన్ కావచ్చు టోటల్గా, అలాగే పెరాలిసిస్ లాంటి ప్రాబ్లం కావచ్చు, బ్రెయిన్ క్లాటింగ్స్ కావచ్చు, కొలెస్ట్రాల్ ఇష్యూస్ కావచ్చు, మీరు ఏవైనా చూసుకోండి మనం అన్నీ కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. కానీ దేనికి కూడా ఇది మందు కాదు, ఆల్టర్నేటివ్ థెరపీ. యాక్చువల్గా మ్యాగ్నెటిక్ థెరపీ అని అంటారు సార్, న్యాచురల్ ఆల్టర్నేటివ్ థెరపీ అనమాట. సో ఎవరైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్ వాళ్ళు వాడుతూనే ఉండాలి డాక్టర్ చెప్పినట్టుగా. ఇది ఆల్టర్నేటివ్ థెరపీ లాగా దీన్ని ఉపయోగించాలి. సో ఖచ్చితంగా 100% మనం రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉంది ఇది వాడడం ద్వారా. సో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడాలి సార్. ప్రాబ్లం లేని వాళ్ళు కూడా 100% కాదు 200% వాడాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎందుకంటే మనము ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దాని దగ్గరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టి చూపించుకునే కంటే కూడా ముందే మనం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకుంటే మనం తర్వాత లక్షలు అయిపోగొట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. సో కాబట్టి ప్రతి మనిషి ఈరోజు ఎందుకంటే దూరమై ఉన్నాడు కాబట్టి ప్రతి మనిషికి అవసరమైన ప్రోడక్ట్ ఇది. ప్రోడక్ట్కి వచ్చిన డీటెయిల్స్ సార్. సో మీకు ఇది మరి ఏ విధంగా పనిచేస్తుంది? మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది భూమిలో ఉండేది కదా ఇంతకుముందు, అయితే ఇప్పుడు మరి ఈ ప్రోడక్ట్ రూపంలో వచ్చింది అంటున్నారు, మరి ఏ విధంగా పనిచేస్తుంది? అచ్చా, ఆల్రెడీ మీరు పెట్టుకునే ఉన్నారా సార్, మీరు ఇచ్చినట్టున్నారు కదా. ఓకే, మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మీకు లైవ్గా చూపిస్తాను సార్. సార్కి డెమో చూపించారా ఎట్లా పనిచేస్తుంది అనేది? ఓకే, చేయాలి. సార్ పెట్టుకోలేడు కదా, సార్ చేద్దాము అయితే చేద్దాము. ఒకసారి మీరు లేవండి సార్, అంటే ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. తెలుగు ఓకేనా సార్, హిందీయా? రెండు ఓకే కదా. ఓకే సార్. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా సార్, అంటే మనం థియరీ టైప్లో మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఆ ఎనర్జీ మనకు వస్తుందా లేదా అనేది మీకు లైవ్గా చూపిస్తాం. ओके सर, आप दोनों पाँव ऐसा रख दीजिए, दोनों स्ट्रेटली. आप ऐसा स्ट्रेट खड़ा रहिए सर, ऐसा स्ट्रेट खड़ा रहना. आपको इधर झुकना नहीं, इधर झुकना नहीं. ఇక్కడ ఎక్కడ అనుకుంటా స్ట్రైట్గా ఉండండి. నేను మిమ్మల్ని కిందికి ప్రెస్ చేస్తాను, మీరు స్ట్రైట్గా ఉండే ప్రయత్నం చేయండి. 100% మీ ఎనర్జీ ఉపయోగించండి. మీ చేయి ఇలా ఇవ్వండి నాకు. ఓకే, స్ట్రైట్గా నిలబడండి. నేను కిందికి అంటాను, మీరు గట్టిగా నిలబడే ప్రయత్నం చేయండి. ఓకే సార్, మీ ఎనర్జీ ఉపయోగించండి. ఇటువైపు వంగొద్దు, ఇటువైపు వంగొద్దు, స్ట్రైట్గా ఉండండి. స్ట్రైట్. ఓకే, 1 2 3. ఇంబ్యాలెన్స్లోకి అయిపోయింది. జస్ట్ నేను एक सेकेंड के अंदर నేను ఒక 10% కూడా ఉపయోగించాలి నా ఎనర్జీని. సో ఇప్పుడు చూడండి మీకు ఈ ఎనర్జీ ఏ విధంగా పనిచేస్తుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఎస్ సార్. ఓ 5 times ఇలా సార్. ఓకే బస్ ఓకే సార్. అంటే మీ మీద ఇప్పుడు అదైతే పని చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు లైవ్గా చూద్దాం నిజంగా పని చేస్తుందా లేదా అనేది. సేమ్ ఇంతకు ముందు లాగానే 2 కాళ్ళు ఇలా పెట్టండి, మళ్ళీ స్ట్రైట్గా నిలబడండి. ఇటువైపు వంగొద్దు, ఇటువైపు వంగొద్దు, స్ట్రైట్గా ఉండండి. ఇంతకు ముందు లాగానే సేమ్ డేమో. చేయి పట్టుకోండి నాకు, నేను మళ్ళీ కిందికి పుష్ చేస్తాను, మీరు స్ట్రైట్గా ఉండే ప్రయత్నం చేయండి. 1 2 3. काम कर रहा है? हाँ काम करो, तो थोड़ा किया तो यूँ होगा ऐसा. ये है तो पूरा मैंने 100% वजन डाल दिया ऑलरेडी. 100% पाँव ऐसा कर दिया मैंने. उसका वेट भी आ गया पूरा मेरा. ये स्टैमिना हमको चाहिए एक्चुअली. ये सर इससे वजह से नहीं है, आपके अंदर था ऑलरेडी है. वो एनर्जी जैसे आपको मिल गया वो आपको दिखना शुरू हो गया. आपका అదే మీ ఎనర్జీ సార్, అది యాక్చువల్గా మీ ఎనర్జీ, మీ న్యాచురల్ ఎనర్జీ అది. కానీ ఇప్పటివరకు ఏంటంటే ఆ ఎనర్జీ మనకి ఏదైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ కరెక్ట్గా లేకపోవడం వల్ల అది డిస్టర్బెన్స్లో ఉంది. ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మీకు అందడం ద్వారా మీ ఎనర్జీ అనేది మీకు వచ్చేసింది సార్, మీ న్యాచురల్ ఎనర్జీ ఇది. फर्स्ट स्लोली ऐसा करा तो मैं यूँ हो गया, और अभी मैं महसूस नहीं, उसको पूरा उठ गया कन्फर्म. अभी बोल रहा हूँ. ఎస్ సార్. సో సేమ్ సార్, ఈ స్టామినా లేదు సార్ మనకి ఇప్పుడు. ఒకప్పుడు మనకి ఎలాంటి స్టామినా ఉండేది సార్, 100 కిలోల బ్యాగులు కూడా ఎత్తేటోళ్ళం.
अभी उन्हें क्या बोल रहा बोले तो हाँ पहले के जमाने में मतलब आप जब छोटे थे हाँ उस समय में क्या है ऐसे मतलब अपन फ्लोर के ऊपर नहीं चलते थे मतलब ज़्यादा मिट्टी में मिट्टी में गिरता हाँ, था। मिट्टी में मट्टी तो मट्टी उसका मिट्टी का जो भी है वो मैग्नेटिक पावर हमारे बॉडी को इफेक्ट करता था। अच्छा उसके वजह से क्या है आप जो भी काम करते थे उतना स्ट्रांग रहते थे तब। 90% जैसा वैसा है अभी, 90% पवर थे ऐसा रहते थे। और अभी ज़माना क्या हो गया पूरा अपन शूज़ पहन के हाँ। बाहर किधर भी गए तो पूरे रोड पे जा रहे हैं। हाँ मट्टी का रोड नहीं है ना किधर भी है तो अपने को क्या टच गया पूरा धरती का जो भी टच है वो टच गया अपने को। वो टच जाने की वजह से जो मैग्नेटिक पावर है हमारे बॉडी में हाँ। वो कम हो गया बोल के बोल रहे हैं। तो उसकी वजह से तो मेन वही है సార్ ఓ స్ట్రెంగ్త్ మనకు స్ట్రెంగ్త్ మిలేగా ఆ స్ట్రెంగ్త్ మనకు దొరుకుతుంది సార్ మన హార్ట్ కరెక్ట్గా పనిచేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అందుతుంది బ్లడ్ క్లాటింగ్స్ పోతాయి మనకు ఓకే అలాగే మన కొలెస్ట్రాల్ జామ్ అవ్వనివ్వదు మన బాడీలో సో టోటల్ ఫంక్షన్ అంతా కూడా ఎఫెక్టివ్గా జరుగుతుంది మన బాడీలో ఏదైతే డిస్ఫంక్షన్ జరిగిందో ఇప్పటివరకు ఆ డిస్ఫంక్షన్ అంతా కూడా క్లియర్ చేసి మనకు ఎనర్జీ ఇస్తుంది సో ప్రతి ప్రాబ్లం నుంచి మనకు ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది సార్ దీని ద్వారా కానీ దేనికి కూడా మందు కాదు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జబ్బు కూడా మందు కాదు కానీ అన్ని జబ్బుల్ని మనం एक बेल्ट से आया था हाँ सर ये एक बेल्ट से आपको जो एनर्जी आया సో ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే సార్ మనకు तो मेडिसिन नहीं है नहीं मेडिसिन लगे ना दवा नहीं है। मतलब ये जो मेडिसिन से आपने जो मिलता है ना जो सपोज 60% कुछ मिल रहा है समझो हाँ। और बाकी का 40% दे रहा है ना वो वो आपको तो- मेडिसिन से नहीं मिलता बिल्कुल। अच्छा ఇది బెడ్ సార్ ఇది बेड पे डालना है సార్ ఈ బెడ్ మీద పడుకోవాలి समझ गए సో బెడ్ మీద పడుకోవడం ద్వారా ఏమైందంటే మనం న్యాచురల్గా ఆ ఎనర్జీ ఏదైతే మనకు మట్టి ఇళ్ళల్లో ఉన్నప్పుడు మనకు దొరికేదో ఆ ఎనర్జీ మళ్ళీ మనకు అందుతుంది సార్ ओके డేలో బెడ్ పెట్టుకున్నారు ఎనర్జీ ఉన్నారు हाँ నైట్ టైంలో దీని మీద పడుకుంటే సేమ్ ఎనర్జీ ओके 90% మీరు డీప్ స్లీప్లోకి వస్తుంది సార్ డీప్ స్లీప్ ఉంటుంది మనకి దీని మీద कुछ करंट गिरंट ले ఏం లేదు న్యాచురల్ మ్యాగ్నెట్సే టోటల్గా లేదు సార్ వాషబుల్ కాదు ఇది సో వాష్ చేయొద్దు దీన్ని వాష్ చేయొద్దు खाली टच कर देना वॉच नहीं జస్ట్ అంటే ఇది మనం నార్మల్ బెడ్ మీద వేసుకోవాలి మీరు ఆ బెడ్ మీద దీని మీద మళ్ళీ బెడ్షీట్ వేసుకోవాలి సో బెడ్షీట్ వేసుకున్న ద్వారా మీకు అది డస్ట్ కూడా అవ్వదు ఇక దీన్ని వాషింగ్ మిషన్లో వేయొద్దు ఉతుకోవద్దు దీన్ని అలాగే ఇది మీకు పిల్లో ओके మన పిల్లో కవర్ అనమాట ఇది మీరు పెట్టుకునే పిల్లో కవర్ మధ్యలో పెట్టుకోవాలి దీన్ని ఈ కవర్ మధ్యలో పెట్టుకోవాలి సో ఇది వచ్చేసి సో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ బ్రాస్లెట్ అనమాట ఇది మొబైల్ రేడియేషన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ రోజుల్లో మొబైల్ రేడియేషన్ చాలా ఉంది మీకు ఇప్పుడు ఆ మొబైల్ రేడియేషన్ కూడా ఎంత ఉందనేది చూపిస్తాను మీరు ఒకసారి రండి సార్ సో ఇప్పుడు అది తీసేయండి ఇంతసేపు మీకు ఎనర్జీ ఉంది కదా మీకు కూడా అలాంటి ఎనర్జీ ఉంటుంది మీకు కూడా ఒకసారి లైవ్గా చేద్దాం कंटिन्यूअसली पेट्रोल है एटला है ఇది మీకు మొబైల్ ఉన్నంత వరకు మీ దగ్గర ఉండాలి సార్ బస్ मोबाइल साइड है ये साइड ఈ సైడ్ పెట్టొచ్చు ఇప్పుడు మీ దగ్గర చూడండి ఇప్పుడు మీకు కూడా ఎనర్జీ ఉంది ఇది ఒక్క మొబైల్ కాల్ చేస్తే ఏమైందో చూద్దాం ఒకసారి స్ట్రైట్గా పెట్టండి కాల్ మీకు ఎనర్జీ ఉందా లేదా చూద్దాం ఇప్పుడు ఇది కట్టుకున్నారు కదా ఓకేనా సార్ స్ట్రైట్గా కట్టుకుంటాను మీరు కూడా సార్లాగా వంగకుండా స్ట్రైట్గా నిలబడండి నేను కిందికి ప్రెస్ చేస్తాను మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు కిందికి వంగకుండా 1 2 3 ब्रेसलेट है ना उसका బ్రేస్లెట్ అయినా ఓ ఎనర్జీ ఉంది ఇప్పుడు ఒక్కసారి బ్రేస్లెట్ తీసేసి वो निकाल के देखिए మీకు ఒక్క మొబైల్ కాల్ చేస్తాను చూడండి మీ ఎనర్జీ ఏమైందో చూడండి ఏ కాల్ కర్ దీజిए సార్ సార్ को मैं कॉल करूँ కాల్ కర్ आप మొబైల్ తీసుకోండి మీరు మొబైల్ తీసుకోండి चलो मैं कॉल कर रहा हूँ दिलीप कुमार ओके राइट మొబైల్ మీ చేతిలో పెట్టుకోండి ओके ఎత్తండి కాల్ ఎత్తండి స్పీకర్ ఆన్ చేయండి ఓకే నార్మల్గా జస్ట్ స్పీకర్ ఆన్ చేస్తే మనం వినవడానికి ఇప్పుడు మీకు మొబైల్ రేడియేషన్ మీ మీద పడింది ఇప్పుడు మీ ఎనర్జీ ఏమైందో ఇప్పటివరకు ఫుల్ ఎనర్జీ ఉంది కదా ఇప్పుడు ఏమైందో చూద్దాం జేబులో పెట్టేసుకోండి జేబులో పెట్టుకోండి జేబులో పెట్టేసుకోండి ఇప్పుడు మొబైల్ మనకు రేడియేషన్ ప్రాబ్లం ఉంది అని తెలుసు మనకు కానీ ఎంత ప్రాబ్లం ఉందనేది ఇప్పుడు తెలుస్తుంది మీకు ఇప్పుడు కూడా సేమ్ 2 కాలు చేతిలో పెట్టండి దగ్గరగా పెట్టండి దగ్గర పెట్టారా దగ్గర 2 కాలు జాయిన్ చేయండి మళ్ళీ చేస్తాను ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఇటువైపు వంగొద్దు స్ట్రైట్గా ఉండి రెసిస్ట్ చేయండి ఇప్పుడు నన్ను ఓకేనా 1 2 3 ओके इधर आओ जो एनर्जी था पूरा खींच लिया या हाँ मोबाइल पूरा खींच लिया రేడియేషన్ ఎనర్జీ మొత్తం మొబైల్ తీసేసుకోండి మొత్తం తీసి పడేసింది अभी अपन 24 घंटे में ओनली 22 आवर्स ये मोबाइल हमेशा चिपक के रहता है मोबाइल तो वो 22 आवर्स मोबाइल
मोबाइल है मोबाइल जेब में है नहीं आ रहा तो ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది సార్ చూసారు కదా ఇప్పుడు था वो लगा जब इतना हाइट आदमी को भी Height का होता है, था नहीं ఫస్ట్ ఆ టైం అనిపించండి అది అది కూడా చూపించిన ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు మొబైల్ కాల్ కూడా చేయండి మీరు కంటిన్యూగా రేడియేషన్ వస్తుంటుంది ఇది పెడతాను మీకు ఎంత పవర్ ఉంటుందో చూద్దాం ఇప్పుడు मोबाइल भी लेना हाँ मोबाइल भी रह लीजिए कॉल भी कर लीजिए अच्छा కాల్ कर लीजिए సార్ ये बात है అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం ఇది మొబైల్ నుంచి మనకు ప్రొటెక్షన్ వస్తుందని మరి నిజంగా ప్రొటెక్షన్ వస్తా లేదా లైవ్గా చూద్దాం ఇప్పుడు करन दे फोन करना చేయండి సార్ కాల్ చేయండి चल स्पीकर ऑन ఓకే కాల్ వస్తుంది కదా సో ఇప్పుడు మీకు ఒకసారి చూడండి జేబులో పెట్టేసుకోండి అది కాల్ అయితే రన్నింగ్లోనే ఉంది జేబులో పెట్టుకోండి ఇప్పుడు మొబైల్ రేడియేషన్ కూడా మీ మీద పడుతుంది ఇది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది నిజంగా ప్రొటెక్ట్ చేస్తుందా లేదనే చూద్దాం ఒక 5 టైమ్స్ ఇలా అనండి ఓకే రైట్ సేమ్ ఇంతకుముందు లాగా 2 కాల్ దగ్గరికి పెట్టండి ఇప్పుడు కూడా ఇక్కడ ఉంగదు ఇక్కడ ఉంగదు స్ట్రైట్గా నిలబడండి ఇలాగా నేను మళ్ళీ ప్రెస్ చేస్తాను మిమ్మల్ని కిందికి సో మీరు నన్ను ఆపే ప్రయత్నం చేయండి 1 2 3 ये राइट राइट बिल्कुल महसूस नहीं हो ఇప్పుడు కాల్ రన్నింగ్లోనే ఉంది కదా ఇది కానీ తీసేయండి మీ ఎనర్జీ ఏమైతే చూద్దాం लास्ट कॉल ऑन కాల్ ఇప్పుడు ఆన్లోనే ఉంది కదా సో జస్ట్ మీకు ఇప్పుడు జస్ట్ రిమూవ్ చేసిన ఈ ఎనర్జీ అయితే ఉండే ఇప్పుడు ఏమైతే చూద్దాం మొబైల్ రేడియేషన్ పడుతూనే ఉంది అదైతే మీ మీద बैटरी ఉంది కాల్ కంటిన్యూగా नींद भी उड़ गया ఓకే సార్ మళ్ళీ 2 కాల్ స్ట్రైట్ प्रैक्टिकल है ना ప్రాక్టికల్ లైవ్ దిగారేనా సార్ లైవ్ చూపిస్తున్నదా ఓకేనా 1 2 3 थोड़ा तो हिला हां ఓకేనా 1 ఇంకా లేట్ అయినా కొద్దీ పోతూనే ఉంటుంది 1 2 3 पहले तो खुल भी रहा సో ఇది సార్ సో 100% మన మీద పని చేస్తామంటే 100% మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది మనకు అది కావాలి మనం దూరం అయిపోయినాం बंद करा ఎస్ సార్ బంద్ చేసేయండి సో ప్రతి మనిషికి చాలా అవసరం సార్ ఇది ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ ఎనర్జీ సరిగా లేదనమాట లోపల ఇది ఈ వాటర్కి కూడా ఎనర్జీ ఇస్తుంది సార్ మనకు ఇది కూడా మీకు చూపిస్తాను లైవ్గా వాటర్ ఎనర్జీ ప్యాడ్ అని వస్తుంది కదా ఇది వాటర్ బాటిల్కి మనం కట్టుకోవడానికి మీరు ఈ వాటర్ తాగండి సేమ్ డెమో చెప్పి ఇది ఆల్రెడీ ఇంతకుముందు తాగిన వాటర్ మనం మీరు ఈ వాటర్ తాగండి నార్మల్గా ఇది నార్మల్ వాటర్ ఇప్పుడు దీనికి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆ ప్యాడ్ ప్లేస్ చేయడం ద్వారా ఏమవుతుంది ఆ ఎనర్జీ వచ్చేస్తుంది దానికి కూడా ये रसरे వస్తలే వాటర్ लॉक है लॉक ला तो ला ఓకే తాగారు కదా ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు తాగుతున్నట్టు వాటర్ తాగేసినాం సో దీనికి ఇప్పుడు నేనేం చేస్తానంటే वो वाटर नॉर्मल है अब ये लगा है अभी ये लगे तो अभी मैग्नेटाइज वाटर हो जाएगा ये तो सब इसका फ्री ये अभी जो बहता हुआ पानी जैसा होता वैसा हो जाएगा ఇప్పుడు మీకు ఎనర్జీ మళ్ళీ చూపిస్తాను సేమ్ ఇదే డెమో చేయండి జీరో ఎనర్జీ ఓకే నీళ్ళైతే తాగారు కదా నార్మల్ వాటర్ తాగారు ఎట్లుంటుందో చూద్దాం ఓకే 1 2 3 हिला జస్ట్ నేను 10% కూడా నా ఎనర్జీ ఉపయోగించలే वो तुम मिला ना वही हिला तो पीछे गिर जाएगा ఓకే సో ఇప్పుడు సేమ్ ఇదే వాటర్ జస్ట్ 1 మినిట్ కూడా అవ్వలే మనం పెట్టి ఈ వాటర్ తాగండి తాగండి ఎనర్జీ వాటర్ ठीक इतना थोड़ा नहीं आ रहा है బస్ ఓకే సార్ తాగేస్తారు కదా సేమ్ ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళింది మనకు ఆ ఎనర్జీ ఇవ్వడం స్టార్ట్ అయింది लाडू अदे ఓకే 2 కాలు దగ్గరికి పెట్టండి ఇంతకుముందు లాగానే మళ్ళీ పొజిషన్ తీసుకోండి 1 2 3 उतना ही दवा नहीं एक्चुअली मेरे को बहुत बैक पेन है पूरा हाँ फिर भी बहुत कुछ बैक महसूस में नहीं हो रहा नहीं हो फिर भी नहीं नहीं हो रहा సో
సో ఇంత ఎనర్జీ వస్తుంది సార్ మనకు. ఈ ఎనర్జీ కావాలి యాక్చువల్గా మనిషికి, ఈ ఎనర్జీ ఉండాలి. ఒకప్పుడు మనము పెయిన్స్ అవన్నీ పోతాయా? 100% సార్. అయ్యో రాత్రి జరిగిన మిరాకిల్ అదే కదా. రాత్రి జరిగిన miracle. రాత్రి ఒక మేడంకి ఇచ్చామన్నమాట. జస్ట్ నిజంగా పోతాయని ఆమె కూడా ఒక 10 నిమిషాలు కట్టుకొని చూసింది ఏది ఈ ప్యాడ్ని. ఇప్పుడు 10 నిమిషాలు నాకు అన్నీ ఉన్నాయి. బ్యాక్ పెయిన్ ఫుల్ విపరీతంగా బ్యాక్ పెయిన్ ఇక్కడ రాకు. ఓకే. మోకాలు ఈ మోకాలు. అవునా? సో మీరు దీన్ని వాడడం మనం స్టార్ట్ చేస్తారు. మీరు ఈరోజు నైట్ పడుకుంటే రేపు మార్నింగ్ మీరే చెప్తారు ఎలాగుంది అనేసి దాని యొక్క రిజల్ట్. ఒక రేటుకే చెప్తారు మీరు, కానీ ఒకటే రోజులో ఒక నైట్లో తగ్గదు. 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది టోటల్గా మీకు అన్ని ప్రాబ్లమ్స్ అవ్వడానికి. Clear అవ్వడం. కానీ ఒకటి మళ్ళీ చెప్తున్నా, ఏ జబ్బు కూడా మెడిసిన్ కాదు ఇది. మెడిసిన్ కాదు. ఓకే. ఆల్టర్నేటివ్ థెరపీ, ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ థెరపీ. What is the life is this? 20 years सर, 20 to 25 years. बस निकालना डालना निकालना रखना. यस सर. వాషబుల్ నే. वॉशेबल नहीं, वॉश नहीं करना, वॉश ऐसे ही ఇప్పుడు रखना. ఇవి మనం బయట తిరుగుతున్నప్పుడు వాటర్ తడిస్తే ఎట్లా మరి దీని పరిస్థితి? వాటర్లో టూట్గా ఇట్లా ముంచి తడిచే విధంగా తీయొద్దు సార్. అప్పుడప్పుడు వాటర్ చుక్కలు పడుతున్నాయి పడవచ్చు, ఓకే నో ప్రాబ్లం. కానీ ఇట్లా ముంచి తీయొద్దు వాటర్లో. ఈ బెడ్ని కూడా సరే ముంచి తీయొద్దు అనమాట. అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు పడిపోవచ్చు ఇట్లా, కానీ ఏం కాదు. కానీ యాడైనా ఇదైనా ఏమైనా సరే వాటర్ తడవదు. వాటర్లో తడవద్దు. తడవనీయకుండా మనం కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి. एकदम स्लिप करके उठेगा तो एकदम फ्रेश होता. बहुत fresh. 10% है. यस सर. फुल 100%. हाँ यस सर, एग्जैक्टली. ఇది మాట. Heart Exactly. attack, heart attack पानी में रहे तो क्या पानी गिरे तो क्या होता है? भगवान ने तरह क्या जाता पानी नहीं गिरना एकदम ड्राई रहना 10 क्रॉस डालना ఎస్ సార్ అంతే. लाइट ఇంకొకటి ఒక ముగ్గురు వాడొద్దు సార్ ఇది. ప్రెగ్నెంట్ లేడీస్ వాడొద్దు, ప్రెగ్నెంట్ ఉమెన్ వాడొద్దు. అలాగే పేస్ మేకర్, హార్ట్లో పేస్ మేకర్ ఉన్న వాళ్ళు వాడొద్దు. अच्छा वो अंदर मशीन अंदर मशीन स्टंट जो स्टंट डाला वो यूज़ कर सकते, मगर पेस मेकर जो है वो यूज़ नहीं कर सकते. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్సులిన్ పంప్ వాడే వాళ్ళు వాడొద్దు. इंसुलिन हाँ शुगर इंसुलिन इंजेक्शन नहीं चलेगा. नहीं, इंजेक्शन वाला चल सकते हैं, मगर पंप जो मशीन होता है उसके भी अच्छा वो मशीन वो मशीन जो लगे हुए ऑलरेडी उनका वो यूज़ नहीं यूज़ करना, क्योंकि वो पंप का पंपिंग और बॉडी में हाँ वो नहीं चलेगा सर. बस ये तीनों लोग नहीं यूज़ कर सकते. बाकी 1 साल का बच्चा भी यूज़ कर सकते हैं. సంవత్సరం పిల్లలు కూడా వాడవచ్చు కదా దీన్ని. సంవత్సరం పిల్లలు కూడా వాడవచ్చు, చనిపోయే లోపల కూడా ఎవరైనా వాడవచ్చు. అందరికీ పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు, నో సైడ్ ఎఫెక్ట్. న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది సార్ మనకి ఇది. రాత్రి జరిగిన మిరాకిల్ చెప్పండి సార్. నేను ఒక మేడంకి ఇచ్చాం సార్. జస్ట్ ఆమెకైతే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట, మెయిన్గా పెయిన్కి సంబంధించి. ఇక్కడ స్పాండిలైటిస్ వల్ల చేతులు, షోల్డర్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. ఒక 10 నిమిషాలు ఇలా పెట్టుకున్నాం సార్, సేమ్ ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ని చేతి కట్టుకోమని చెప్పామన్నమాట. ఒక 10 నిమిషాలు ఆమెకి అర్థమైపోయింది, ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్. అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి బుక్ చేసుకున్నారు. 11,900 రూపాయలు అప్పటికప్పుడు పే చేశారు. अभी अपन कैसा इंप्रेस हो गया वैसे సేమ్ फ्रेश हुआ भाई तो अच्छा दिखा. इतना वजन है वजन ठीक होगा. नहीं हो रहा बोलो तो मेरे इसको भी हो रहा ना स्लिप ऐसा हो रहा था अभी थोड़ा अच्छा दिखा. वो भी है क्या इसमें? ఎస్ ఎస్ సార్. మనకు ఇది ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉందో దాని ఎఫెక్ట్ మంచిగా అంటే యాక్టివ్ చేస్తుంది అనమాట. మెయిన్గా మన బ్లడ్ సెల్స్ని యాక్టివ్ చేయడం ద్వారా టోటల్ సిస్టమ్ అంతా యాక్టివ్ అయిపోతుంది. మనకు యాక్చువల్ కావాల్సింది అది ఉండేది కూడా అంతకుముందు, ఎప్పుడైతే నేచర్కి మనం దగ్గర ఉన్నామో. సో ఇప్పుడు అన్నీ కూడా మనకు డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. నేను అవసరం ఉంటాను యూ కెన్ హావ్ స్పీడ్. ఇప్పుడు అడిగిన వాటర్ తడవదు. వాటర్లో తడిపోవద్దు. 5 items है. ఇంకొకటి అంతే, ఉతుకోవద్దు, వాషింగ్ మిషన్ 5 లేదు. items है. 5 4 ఐటమ్స్ సార్. 4 items. ఒక బెడ్, ఒకటి పిల్లో, 1 packet. ఒకటి मैग्नेटिक एनर्जी ब्रेसलेट, वाटर एनर्जी. हाँ इसी को बांध सकते हैं आप. हाँ इसीलिए ये बेल्ट बढ़ा दिया. इधर पहने इधर. हाँ इधर भी यूज़ करते हैं, सीधा ये कर सकते हैं ऐसा. ओ अच्छा. ఇప్పుడు हाँ ऐसा. మార్నింగ్ అది కట్టుకుని మార్నింగ్ 5 మినిట్స్ క్లియర్ అవుతుంది. 5 మినిట్స్ तो लगा के मैक्सिमम 40 मिनट्स లో నార్మల్. మైగ్రేన్ ఇష్యూ కూడా నార్మల్ అవుతుంది సార్ 40 మినిట్స్లో. ఇది దీనికి సంబంధించిన ఐకి సంబంధించిన ఏమో చెప్తుంటే ఏంది సార్? బ్లడ్ సర్క్యులేషన్ గురించి ఎలా చెప్పింది? ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ సార్. బ్లడ్ సర్క్యులేషన్ అలాగే ఆక్సిజన్ లెవెల్స్ని ఎఫెక్టివ్గా చేస్తుంది ఇది. ఇది నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ పవర్ అంటే ఓకే, ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడానికి దీనివల్ల ఎట్లా ఉపయోగపడుతుంది? ఎస్ సార్, ఇది ఆక్సిజన్ లెవెల్ని ఇది పెంచదు సార్. మీ బ్లడ్ని అంటే యాక్టివ్ చేయడం ద్వారా లోపల ఉన్న ఐరన్ యాక్టివ్ అవుతుంది ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల.
సో ఇందాక మనం చూసాం కదా మన లంగ్స్లో ఏదైతే ఆక్సిజన్ వస్తుందో మనం పీల్చుకున్న గాలి ద్వారా लंग्स को भी अच्छा है लंग्स వచ్చాయి. సో లంగ్స్లో ఏదైతే ఆక్సిజన్ స్టోర్ అవుతుందో మనకి ఎవ్రీ టైం మనం గాలి పీల్చుకుంటూనే ఉన్నాం, మనకు తెలియదు ఆ విషయం కూడా, పీల్చుకుంటూనే ఉన్నాం కదా. ఐరన్ యాక్టివ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా మన ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేసే బాధ్యత బ్లడ్లో ఉన్న ఐరన్దే అనమాట. సో ఈ ఐరన్ యాక్టివ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మన లంగ్స్లో ఉన్న ఆక్సిజన్ని ఎంత మొత్తం కావాలంటే అంత ఎక్కువ పర్సంటేజ్లో అది తీసేసుకుంటుంది అనమాట. తీసేసుకొని మనకు సరఫరా చేస్తుంది బాడీలోకి. అక్కడ ఆక్సిజన్ తీసుకొని ఏం చేస్తా అంటే మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. ఇందాక అతను చెప్పినట్టుగా సాగర్ జోషి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూసారు. 4 ఛాంబర్స్ ఉంటాయి. 2 ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, 2 ఏమో తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ని లంగ్స్లోకి పంపిస్తుంది అనమాట. లంగ్స్లో నుంచి ఏం చేస్తుంది, లంగ్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అలాగే ఆక్సిజన్ని తీసుకొని మళ్ళీ హార్ట్కి తోసేస్తుంది అనమాట. హార్ట్ ఏం చేస్తుంది, హార్ట్ పంప్ చేయడం ద్వారా మన బాడీలో అన్ని సెల్స్కి రీచ్ అవుతుంది అనమాట. అది బ్లడ్ స్లో ఉందనుకో అది అవ్వదు. సో ఐరన్ స్లో ఉందనుకో, బ్లడ్లో ఉన్న ఐరన్ స్లో ఉందనుకో, అది ఎంత మొత్తంలో అయితే ఆక్సిజన్ తీసుకోవాలో లంగ్స్లో అంత మొత్తంలో తీసుకోలేదు. ఐరన్ యాక్టివ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ తీసుకుంటుంది. ఇంకొక మాట మీరు ఏమన్నారు, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం స్టోర్డ్ వాటర్ వాడుతున్నప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అనేవి సైజ్ ఎన్లార్జ్ అవుతుంది, పెద్దగా అవుతాయి. అవును సార్. సో ఎన్లార్జ్ కావడం వల్ల అవి మన బాడీలో ఉన్న సెల్స్కి రీచ్ అవ్వట్లేదు. ఎస్ సార్. ఓకే, యాక్సెప్ట్ చేస్తాం. బట్ మనం ఇది యూజ్ చేయడం వల్ల ఆ మాలిక్యూల్స్ అనేది మైక్రో ఎట్లా అవుతుంది? ఎస్ సార్. సో ఇది ఏమవుతుందంటే సో ఒక స్ట్రక్చర్లోకి తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఎట్లా అంటే చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు, మనకు ఒక పేపర్ మీద మట్టేసి మట్టిలో కొన్ని ఇది కూడా ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. దానివల్ల మ్యాగ్నెట్ పైన పెట్టగానే ఏమవుతుంది, మొత్తం ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇది కూడా ఏమైంది అంటే మీరు దానికి ఇది అప్లై చేసినప్పుడు, ఈ రౌండ్గా అప్లై చేసినప్పుడు ఏమైంది అంటే ఒక స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు విడిపోయి ఉన్నది కాస్త ఒక స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా పెద్దగా ఉన్నది కాస్త మాలిక్యూల్ సైజు 15 to 20 మాలిక్యూల్ సైజు ఉంటుంది మామూలుగా వాటర్ పెద్దగా ఉన్నప్పుడు. చిన్నగా ఉన్నప్పుడు ఏమైతే దగ్గరికి వచ్చేస్తుంది టక్కుమని. మీకు మన చిన్న ఒక మట్టి ఒక పేపర్ మీద వేసి మీరు చిన్నప్పుడు చేస్తేనే ఉన్నాం. అది దగ్గర అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకు చిన్నగా అయిపోతుంది క్లస్టర్. చిన్నగా అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు పెనట్రేషన్. ఇందాక చూస్తారు కదా మీకు, ఇదే వాటర్ ఇంతకు తాగారు కదా, చేతులకు జస్ట్ వేసి కూడా ఇప్పుడు సాగు చేద్దాం, మళ్ళీ లేదంటే మీకే చేద్దాం. చేతుల మీద జస్ట్ ఇట్లా శానిటైజ్ లాగా చేసుకోండి, ఆ ఎనర్జీ వస్తుంది మీకు. మీరు తాగడం కాదు, మీకు చూపిస్తాను రండి, అది కూడా చూపిస్తాను. ఒకసారి లేవండి మీరు. 1 more డేమో. ఓకే, మీ ఎనర్జీ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాము. ఇప్పుడు ఎలాగూ ఎనర్జీ లేదు ఇప్పుడు, ఓకేనా సార్? 1 2 3 లేదు కదా మీ ఎనర్జీ, ఓకేనా? ఇప్పుడు జస్ట్ చేతులు వేసుకొని ఇట్లా శానిటైజ్ చేసుకోండి చాలు. శానిటైజ్ చేసుకోండి, చేతులకి అటు ఇటు అనుకోండి, శానిటైజర్ లాగా. कुछ भी केमिकल नहीं है, कुछ नहीं है, बस बिकॉज ऑफ दैट यस ये अंदर जाता है मैग्नेट जा रही सर. అప్పుడు అవి देखिए, अभी 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 दिखाएंगे इसका. जस्ट తుడుచుకోండి, ఇలా తుడుచుకోండి, పర్లేదు తుడుచుకోండి. ऐसा कोई किसी को बोले तो कोई नहीं मानेगा, कोई भी नहीं मानेगा सीधे क्या बात कर रहा हूँ. लाइव प्रैक्टिकली दिखाने से ऑटोमेटिकली समझ में आ दिया जाएगा. तो ये समझ उनका पानी का, उनका घर का पानी का ही उसको ये लगा सकते हैं. ఓకే, తుడుచుకోండి, ఇట్లా తుడుచుకోండి, పర్లేదు. ఓకే, ఇలా అనుకోండి, పర్లేదు. 1 2 ఓకే, రైట్ సార్. సేమ్ డెమో, 3 సేమ్ డెమో సార్. 1 2 3 సార్. రియల్లీ మెరాకిల్ సార్ నిజంగా.